నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఇడ్లీలోకి దోశలోకి ఎంతో రుచిగా ఉండే పాతకాలం పద్ధతిలో చేసుకునే మినుముల పొడి తయారీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఇంగువ, మినప్పప్పు. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో నూనె వేసుకొని తీసుకున్న మినపప్పుని బాండట్లో వేసి దోరగా మంచి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మినపప్పు అంతా బాగా వేగుతుంది. ఈ వేగిన మినపప్పుని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో నూనె వేసుకొని మనం తీసుకున్న మెంతులు, ఆవాలు, ధనియాలు వేసుకోవాలి. మిరపకాయలు ముందుగా వేయకూడదు, వేసినట్లయితే నల్లగా మాడిపోతాయి. కాబట్టి ముందుగా మెంతులు, ఆవాలు, ధనియాలు వేసుకొని బాగా వేగిన తర్వాత మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాండట్లో చింతపండుని వేసుకొని కొంచెం చెమ్మ లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన మిరపకాయలని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించిన మినువులు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెప్పలు, జీలకర్ర వేసుకొని ఒక తిప్పుకొని తీసేసుకోవాలి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా తాళింపుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.